లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఢిల్లీ పేలుళ్ల ప్రభావం విశాఖ సిఐఏ సదస్సుపై ఉంటుందా? ఉంటుంది, ఉండదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క తాజా తీర్పు సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తులను అరెస్ట్ చేసే విషయంలో పోలీసుల అతి ఉత్సాహం మరియు అజాగ్రత్త నిస్సందేహంగా ఎత్తి చూపింది. సోషల్ మీడియా అక్రమ అరెస్టులపై పోలీసుల తప్పును నిర్ధారిస్తూ హైకోర్టు తీర్పు అన్న పేరుతో వచ్చిన ఈ సంచలనాత్మక తీర్పు పౌరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అణిచివేయడానికి ప్రయత్నించే అధికారులకు ఒక గట్టి హెచ్చరిక నిలుస్తుంది. కేసు వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ఒక ప్రముఖ వ్యక్తిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు అత్యంత వేగంగా స్పందించి ఎటువంటి సరైన ఆధారాలు లేకుండా ఒక పౌరుడి అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం పోలీసు చర్యలను తీవ్రంగా తప్పుపట్టింది. అరెస్టు చేసిన అధికారులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో పోలీసు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించింది. పోలీసులు ఈ కేసులో సెక్షన్ 41A CRPC నిబంధనలను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గాలికి వదిలేశారని కోర్టు నిర్దేశించింది. చిన్న కేసులో ముఖ్యంగా అభిప్రాయ వ్యక్తీకరణకు సంబంధించిన అంశాల్లో అరెస్టులకు ముందు నోటీసులు ఇవ్వడం, తగిన విచారణ జరపడం వంటి ప్రాథమిక చట్టపరమైన ప్రక్రియలను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారని తీర్పు స్పష్టం చేసింది. అధికార దుర్వినియోగం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని, ఒక సామాన్య పౌరుడిని భయభ్రాంతులు గురిచేసే ఉద్దేశం అధికారుల చర్యలో ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలకు వాక్ స్వాతంత్రం ఉంది, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేసినంత మాత్రాన అది వెంటనే చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదు. పోలీసు అతిగా ప్రవర్తించడాన్ని సహించం అని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పోలీసులు తప్పుడు చర్యల కారణంగా ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించినందుకు కోర్టు బాధితుడికి తక్షణమే రూపాయలు 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిహారం మొత్తాన్ని అరెస్ట్ చేసి అధికారి జీతం నుండి తిరిగి రాబట్టే అంశాన్ని పరిశీలించాలని కూడా కోర్టు సూచించింది. ఇది భవిష్యత్తులో అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించేలా ఒత్తిడి చేస్తుందని భావించవచ్చు. తప్పు చేసిన అధికారిపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై విచారణ జరిగేటప్పుడు పోలీసులు పాటించాల్సిన మార్గదర్శకాలను హైకోర్టు ఈ తీర్పులో మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా కేవలం ప్రభుత్వం లేదా అధికార పార్టీ విమర్శలు నేరం కాదని, అసభ్యకరమైన భాష లేదా నేరానికి ప్రేరేపించడం వంటి స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప అరెస్టులు చేయరాదని ఆదేశించింది. పోలీసులు చట్టానికి రక్షకులుగా ఉండాలి, పాలకులు ప్రైవేట్ సైన్యంలా కాకుండా ప్రజల హక్కులను గౌరవించాలని ఈ తీర్పు బలంగా నొక్కి చెప్పింది. ఈ తీర్పు సోషల్ మీడియా యూజర్లకు ఒక ధైర్యాన్ని, పోలీసు యంత్రాంగానికి ఒక గుణపాఠాన్ని నేర్పించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ అరెస్టులకు పాల్పడే ముందు అధికారులు 1-2 సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఈ తీర్పు కల్పించిందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా చట్టం ఎప్పుడు తన దారిలో ఉంటుంది. కొంచెం ఆలస్యం కావచ్చు, అంతే.